అన్నదే నా ఫీలింగ్, అట్లా ఉండాలన్నది కూడా నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకా సైలెంట్గా ఉన్నాడు. ఈ ఇప్పుడున్న తరానికి, నెక్స్ట్ భావి తరాలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి నాంది, నెక్స్ట్ ఒక మంచి ఒక బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలాంటివన్నీ ఆయన థాట్స్లో ఉంటాయి. ఎక్కువ ఆయన చెప్తూ ఉంటారు బుక్స్ ఎక్కువ చదివానని. బుక్స్ ఎక్కువ చదివిన వాడు ఎవడు మోసం చేయడు, ఎందుకంటే మనం చదివిన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎక్కువ బుక్స్ చదివిన వాళ్ళే. సో ఇది యాక్టింగ్ కాదు, రీల్ కాదు, రియల్ అనే దాని గురించి నమ్ముతున్నాము. పవన్ కళ్యాణ్ అనేటోడు ఇంకొక 100 మందిని తయారు చేయాలి, అతనే ఒక అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని తయారు చేయాలి అనేదే నా కాన్సెప్ట్. ఇప్పుడున్న వాళ్ళు కంటే యంగర్ జనరేషన్ని ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలనేది కాన్సెప్ట్. అది ఇప్పుడున్న కూటమిలోనే ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి వల్ల కదా. సో వీటి వల్ల జనసేన విడిపోతే కూటమి పరిస్థితి ఏంటి? మధ్యలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ మన అంటే ఇప్పుడున్న జనాలు ఎక్కువ చేస్తారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనేటోడికి మాత్రం కలిసి వచ్చింది భయ. ఇంకెందుకంటే ఇంకా అతన్ని వెనక్కి లాగేది ఎవరు లేరు. ఒకవేళ చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినా కానీ, పవన్ కళ్యాణ్ బయటికి వెనక్కి తీసినా కానీ అతను ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ రాంబాబు, కెమెరామెన్ గంగతో రాంబాబు నేను ఒక్కడినే అన్న డైలాగ్ ఎట్టుందో, అతను వచ్చి అమరావతి దగ్గర అడుగేస్తే నాకు తెలిసి 1 lakh పీపుల్స్ అట్లా నిలబడిపోతారని నా ఉద్దేశం. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన రియల్ యాక్టర్ కాదు, రియల్ యాక్టర్ అని చెప్తాను, ఒక అభిమానుడు అని చెప్తాను. అతను ఒక రాముడు, లక్ష్మణుడికి ఉన్న బలం ఉందని చెప్తాను. ఇంకా చెప్పాలంటే అతను ఈ ఉన్న ఒక టార్చ్ బెర్రర్, ఒక డైలాగ్ ఎట్లా ఉంటుందో ఈ తరానికి కావాల్సిన ఒక మంచి లీడర్ అని మాత్రం చెప్పగలుగుతాను.